ఈరోజు మన డీప్ డైవ్లో ఆప్షన్స్ ట్రేడింగ్కి సంబంధించిన ఎన్నో రీసెర్చ్ పేపర్స్, ఫైనాన్షియల్ మార్కెట్ విశ్లేషణలను లోతుగా పరిశీలించబోతున్నాం. ఈ చర్చకు మన మిషన్ ఒక్కటే: గ్రీక్స్ అని పిలిచే ఈ సంక్లిష్టమైన గణిత సూత్రాలు అసలు మార్కెట్ను ఎలా శాసిస్తున్నాయనే తెలుసుకోవడం. సామాన్య ట్రేడర్ల కష్టార్జితాన్ని ఈ అదృశ్య శక్తులు ఎలా ఆవిరి చేస్తున్నాయో డీకోడ్ చేయడమే మన లక్ష్యం. దీనికోసం ఒక సాధారణ ట్రేడింగ్ రోజును ఊహించుకుందాం. తప్పకుండా ఒక మంచి ఉదాహరణతో మొదలు పెడదాం. నిఫ్టీ ఖచ్చితంగా 18,000 పాయింట్ల వద్ద ఉందనుకుందాం. ఒక ట్రేడర్ మార్కెట్ భారీగా పెరుగుతుందని గట్టిగా నమ్మి ఒక కాల్ ఆప్షన్ కొనుగోలు చేస్తాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు మార్కెట్ అస్సలు పడలేదు, అలాగని పైకి కూడా వెళ్లలేదు. 18,000 వద్దే అలా గిరిగీసుకున్నట్లు స్థిరంగా ఉండిపోయింది. అవును, సాధారణంగా చాలామంది ట్రేడర్లు ఎదుర్కొనే పరిస్థితి ఇది. సాయంత్రం మార్కెట్ ముగిసే సమయానికి చూసుకుంటే ఆ ట్రేడర్ అకౌంట్లో ₹1,000 నష్టం కనిపిస్తుంది. సరే, దీన్ని కొంచెం వివరంగా విడమర్చి చూద్దాం. అంటే మార్కెట్ పడకపోయినా, వేసిన అంచనా ఏమాత్రం తప్పు కాకపోయినా అసలు ఆ నష్టం ఎందుకొస్తోంది? అదృశ్యంగా ఆ డబ్బును లాగేసుకున్నది ఎవరు? అదృశ్య శక్తులే ఆప్షన్ గ్రీక్స్ అండి. థీటా, డెల్టా, గామా, వేగా. ఈ పేర్లు వినగానే చాలామంది ఏదో భయానకమైన సైన్స్ ఫిక్షన్ సినిమా చూస్తున్నట్లు కంగారు పడిపోతారు, లేదా అర్థం కాని స్కూల్ మ్యాథ్స్ క్లాస్లోకొచ్చేసామని భయపడతారు. నిజమే, నాక్కూడా మొదట్లో అలాగే అనిపించింది. కానీ వాస్తవానికి ఇవి కేవలం పుస్తకాల్లో రాసుకునే గణిత సూత్రాలు కావు. ఒక ట్రేడర్ జేబులోంచి డబ్బు మరొకరి జేబులోకి ఏ ప్రాతిపాదికన ఎంత వేగంగా మారుతోందో నిర్ణయించే అద్భుతమైన ఫైనాన్షియల్ మెకానిజం ఇది. మార్కెట్లో ఏది జరిగినా ఈ గ్రీక్ సాధారణంగానే జరుగుతుంది. అంటే వీటి వెనుకున్న లాజిక్ ఎలా పనిచేస్తుందో అర్థమైతే ఏ ట్రేడర్ అయినా సరే తమ పెట్టుబడి వ్యూహాలను చాలా పటిష్టంగా మార్చుకోగలరన్నమాట. 100% ఖచ్చితంగా మార్చుకోగలరు. వినడానికే చాలా ఆసక్తికరంగా ఉంది. అయితే ఆ మిస్టరీని ఛేదించటంతోనే మొదలుపెడదాం. మార్కెట్ ఎక్కడికి కదలకుండా అక్కడే ఉన్నా కూడా ఆ ట్రేడర్కి నష్టమెందుకొచ్చింది? అకౌంట్లోంచి డబ్బులు మాయం చేసిన ఆ కనిపించని దొంగ ఎవరు? ఆ దొంగ పేరే తీత. ట్రేడింగ్ పరిభాషలో దీన్ని టైం డీకే అని పిలుస్తాను. ఒక ఆప్షన్ కొన్నప్పటినుండి ప్రతి సెకండ్, ప్రతి నిమిషం గడుస్తున్న కొద్దీ ఆ ఆప్షన్ ప్రీమియం విలువ ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది. ఓహో, అంటే సమయం గడుస్తున్న కొద్దీ డబ్బులు కరిగిపోతాయన్నమాట. అవును. అసలు సిస్టమ్ను ఇలా ఎందుకు డిజైన్ చేశారో అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న రోజువారీ ఉదాహరణ చూద్దాం. ఒక వ్యక్తి దగ్గర ₹1,00,000 అనుకుందాం. ఎవరైనా వచ్చి ఆ ₹1,00,000 అప్పుగా అడిగితే ఊరికే ఇచ్చేస్తారా? ఊరికే ఎందుకిస్తారు? ఇవ్వరు కదా. తన డబ్బు మీద రిస్క్ తీసుకుంటున్నందుకు దానికి ప్రతిఫలంగా కొంత వడ్డీ ఆశిస్తారు. ఆప్షన్స్ మార్కెట్లో కూడా జరిగేదే అక్షరాల ఇదే. ఆప్షన్ అమ్మేవాడు అంటే సెల్లర్ తన ₹1,00,000 క్యాపిటల్ను రిస్కులో పెడుతున్నాడు. మార్కెట్ ఎటువైపు వెళ్తున్నో తెలియని ఆ అనిశ్చితి భారాన్ని అతను మోస్తున్నాడు. కాబట్టి ఆ రిస్క్కు ప్రతిఫలంగా అతను డిమాండ్ చేసే వడ్డీయే ఈ తీట. వినగానికి ఇది చాలా లాజికల్గా అనిపిస్తోంది. అంటే కొనుగోలుదారుడికి ఈ సమయమనేదే నిరంతరం పడే ఒక పన్నులాంటిదనమాట. దీని మనం ఇంకోలా కూడా చూడొచ్చేమో. ఏ రకంగా అంటారు? అదే, మనమొక ఐస్ క్రీం కొని ఎండలో పెడితే దాన్ని ఎవరూ తినకపోయినా సమయము గడిచే కొద్దీ ఆ వేడికి అది ఎలాగైతే తనంతట తానే కరిగిపోతుందో, మన ఆప్షన్ ప్రీమియం కూడా తీటా ప్రభావం వల్ల కరిగిపోతోందనమాట. ఖచ్చితంగా. ఆ ఐస్ క్రీం పోలిక ఈ కాన్సెప్ట్కి సరిగ్గా సరిపోతుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆ ఐస్ క్రీం కరిగే వేగం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఉదాహరణకు, ఒక ఆప్షన్ కాంట్రాక్ట్ ఎక్స్పైరీ రోజు గురువారం అనుకుందాం. ఆ కాంట్రాక్ట్ మొదలయ్యే శుక్రవారం నాడు ఈ తీటా ప్రభావం, అంటే ఆ కరిగే వేగం అంత ఎక్కువగా ఉండదు. అంటే వారం రోజుల సమయం ఉంది కాబట్టి ₹120 ప్రీమియం మహా అయితే 110కి నెమ్మదిగా పడిపోవచ్చు, అంతేనా? సరిగ్గా చెప్పారు. కానీ వారం గడుస్తున్న కొద్దీ సోమవారం, మంగళవారం వచ్చేసరికి ఆ కరిగే వేగం విపరీతంగా పెరిగిపోతుంది. బుధవారం నాటికి మార్కెట్ కదలకుంటే ఆ ఐస్ క్రీం నీరుగా మారిపోతుంది. ఇక గురువారం ఎక్స్పైరీ నాటికి ఆ ఆప్షన్ విలువ ఏకంగా 0 అయిపోతుంది. మైండ్ బ్లోయింగ్. అంటే ఆ 0 అయిపోయిన డబ్బు మొత్తం ఆ రిస్క్ తీసుకున్న ఆప్షన్ సెల్లర్ అకౌంట్లోకి లాభంగా వెళ్ళిపోతుందన్నమాట. సమయం గడిచే కొద్దీ కొనేవాడి డబ్బు గాలిలో ఆవిరైపోతూనే ఉంటుంది. కాబట్టి తీటా అనేది ఎప్పుడూ ఆప్షన్ అమ్మేవాడికి మిత్రుడు, కొనేవాడికి శత్రువు. అవును, అదొక తిరుగులేని మార్కెట్ సత్యం. ఈ విషయం తెలియకే చాలామంది డబ్బులు పోగొట్టుకుంటారు. సమయం గడిచే కొద్దీ
తీటా మన డబ్బును తినేస్తుందని తెలిసింది. మరి దాన్ని ఎదుర్కొని మనం లాభపడాలంటే మార్కెట్ మనకు అనుకూలంగా ఎంత వేగంగా కదలాలి? అసలు మార్కెట్ ఎన్ని పాయింట్లు పెరిగితే మన అకౌంట్లోకి ఎంత డబ్బొస్కొందో ఆ లెక్క ఎలా తేలుతుంది? ఇక్కడ కదా అసలైన లెక్కల అవసరమొచ్చేది. అవును, ఇక్కడే డెల్టా రంగంలోకి దిగుతుంది. డెల్టా అనేది ఒక లాభాల క్యాల్కులేటర్ లాంటిది. దీన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే ముందుగా ఆప్షన్ చైన్లో ఉండే 3 ప్రధాన విభాగాల గురించి తెలుసుకోవాలి. అవే ఏటీఎం, ఐటీఎం మరియు ఓటీఎం. అంటే ఎట్ ది మనీ, ఇన్ ది మనీ, అవుట్ ఆఫ్ ది మనీ ఇవే కదా? అవును, అవే. వీటి వెనకున్న లాజిక్ చాలా సులభం. నిఫ్టీ సరిగ్గా 18,000 దగ్గర ఉన్నప్పుడు ఎవరైనా 18,000 స్ట్రైక్ ప్రైస్ వద్దే ఆప్షన్ కొంటే, అంటే మార్కెట్ ఉన్న చోటే కొంటే, దాన్ని ఎట్ ది మనీ అంటారు. అలా కాకుండా మార్కెట్ అప్పటికే దాటి వచ్చేసిన ప్రైజులు, అంటే 17,900 లేదా 17,800 లాంటి స్ట్రైక్ ప్రైజులను కొంటే అది ఇన్ ది మనీ. ఎందుకంటే ఆ ఆప్షన్కి అప్పటికే కొంత వాస్తవ విలువ ఉంటుంది కదా. కరెక్ట్. ఇక మూడవది భవిష్యత్తులో మార్కెట్ చేరుకుంటుందని ఆశించే దూరపు స్ట్రైక్ ప్రైసులు, అంటే 18,200 లేదా 18,500 దగ్గర కొంటే అది అవుట్ ఆఫ్ ద మనీ. ఈ ఓటీఎంకి ప్రస్తుతానికి ఎటువంటి వాస్తవ విలువ ఉండదు, కేవలం భవిష్యత్తుపై ఆశ మాత్రమే ఉంటుంది. ఓకే, ఈ 3 కేటగిరీలు స్పష్టంగా అర్థమయ్యాయి. మరి ఈ మూడింటికి డెల్టాకి ఉన్న సంబంధమేమిటి? ప్రతి ఆప్షన్కి ఒక డెల్టా వాల్యూ ఉంటుంది. ఇది ఎప్పుడూ 0 నుండి 1 మధ్యలో ఉంటుంది. ఉదాహరణకు, మార్కెట్ ఉన్నచోటే ఉండే ఏటీఎం ఆప్షన్ల డెల్టా ఎప్పుడూ దాదాపు 0.5 ఉంటుంది. అంటే నిఫ్టీ 18,000 నుండి 18,100కు అంటే 100 పాయింట్లు పెరిగిందనుకుంటే ఏటీఎం డెల్టా 0.5 ఉంది కాబట్టి ఈ 100 పాయింట్ల మార్కెట్ పెరుగుదలని 0.5తో గుణిస్తే 50 పాయింట్లొస్తుంది. ఎగ్జాక్ట్లీ. అంటే మనం కొన్న ఆప్షన్ ప్రీమియం విలువ ఖచ్చితంగా 50 పాయింట్లు పెరుగుతుంది. 100 రూపాయలున్న ప్రీమియం 150 అవుతుంది. ఒకవేళ ఎవరైనా ఖరీదైన ఐటీఎం ఆప్షన్ కొంటే దాని డెల్టా 1కి దగ్గరగా ఉంటుంది. అప్పుడు మార్కెట్ 100 పాయింట్లు పెరిగితే ప్రీమియం కూడా దాదాపు 100 పాయింట్లే పెరుగుతుంది. ఒక్క నిమిషం, ఇక్కడ నాకొక పెద్ద సందేహం వస్తోంది. మార్కెట్ని నిశితంగా గమనిస్తే చాలామంది తక్కువ క్యాపిటల్ ఉన్నవాళ్లు, కేవలం 2-3 వేల రూపాయలతో ట్రేడింగ్కి వచ్చేవాళ్లు డబ్బులు ఆదా చేయడానికి దూరంగా ఉన్న ఓటీఎం ఆప్షన్లు కొంటూ ఉంటారు. అవును, చాలామంది చేసే పొరపాటదే. అవి చాలా చవకగా కేవలం 10 రూపాయలకో లేదా 20 రూపాయలకో దొరుకుతాయి. తీరా వాళ్లు అనుకున్నట్లుగానే మార్కెట్ భారీగా 100 పాయింట్లు పెరిగినా కూడా వాళ్ల ఖాతాలో మాత్రం లాభం 10 రూపాయలు కూడా గాటదు. అసలు తక్కువ ధరలో ఎక్కువ క్వాంటిటీ కొన్నప్పుడు లాభాలు కూడా అదే స్థాయిలో రావాలి కదా, ఎందుకు అలా జరగదో? చాలామంది ట్రేడర్లు ఇక్కడే బోల్తా పడతారు. చవకగా దొరికే ఓటీఎం ఆప్షన్లు కొనడం వల్ల లాభాలు ఎందుకు రావు అంటే దానికి ముమ్మాటికి ఓటీఎం డెల్టానే కారణం. ఆ దూరపు ఆప్షన్ల డెల్టా దాదాపు 0కు దగ్గరగా, ఉదాహరణకు కేవలం 0.1 లాగా ఉంటుంది. ఓహో, ఇప్పుడు లెక్కవేసి చూస్తే అర్థమవుతుంది. మార్కెట్ ఒక్కసారిగా 100 పాయింట్లు జంప్ చేసినా మనం తీసుకున్న ఓటీఎం డెల్టా 0.1 కాబట్టి ఆ 100 పాయింట్లని 0.1తో గుణిస్తే కేవలం 10 పాయింట్లు మాత్రమే వస్తుంది. అదే లాజిక్. అంటే ఆ 10 రూపాయల ఆప్షన్ కాస్త 20 రూపాయలవుతుంది. మార్కెట్ ఎంత వేగంగా పరిగెత్తినా తక్కువ డెల్టా ఉన్న ఆప్షన్ మనకు ఇచ్చే లాభం మాత్రం నత్తనడకనే నడుస్తుంది. అందుకే ఓటీఎం ఆప్షన్లు కొనడం ఒక మాయాజాలం. అర్థమైంది. అంటే ఏ ఆప్షన్ కొంటున్నాము, దాని డెల్టా ఎంత ఉంది అన్నదే లాభాన్ని నిర్ణయిస్తోంది. కాని ఇక్కడ ఒక ప్రాక్టికల్ సమస్య కనిపిస్తోంది. మార్కెట్ పెరుగుతున్న కొద్దీ డెల్టా విలువ ఎప్పుడూ ఒకేలా 0.1 దగ్గరో లేదా 0.4 దగ్గరో స్థిరంగా ఆగిపోతుందా? లేదు లేదు, అలా ఆగిపోదు, అది మారుతూ ఉంటుంది. అదే నా డౌట్ కూడా అదే. మార్కెట్ 18,100 దాటి ముందుకెళ్తున్నప్పుడు మనం కొన్న ఓటీఎం ఆప్షన్ కాస్త మెల్లగా ఏటీఎంలో మారుతుంది కదా, అప్పుడు కూడా ఈ డెల్టా అలా తక్కువగానే ఆగిపోతే ఆప్షన్స్లో అంత స్పీడ్గా డబ్బులెలా వస్తాయి? ఇది చాలా లాజికల్గా అడిగిన ప్రశ్న. డెల్టా విలువ ఎప్పుడూ స్థిరంగా ఉండదు. మార్కెట్ కదులుతున్న కొద్దీ డెల్టా కూడా మారుతుంటుంది. ఆ డెల్టాలో వచ్చే మార్పు రేటును కొల్చేదే మన మూడవ గ్రీక్. దాని పేరే గామా. గామానా? అంటే ఇది డెల్టాకు సంబంధించిందా? అవును, గామా అంటే గణిత పరిభాషలో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డెల్టా.
మార్కెట్ కదలికలకు అనుగుణంగా డెల్టా ఎంత త్వరగా పెరుగుతుందో లేదా తగ్గుతుందో గామా చెప్తుంది. ఒకరు 18,100 దగ్గర ఓటీఎం ఆప్షన్ కొన్నప్పుడు దాని డెల్టా 0.4 ఉందనుకుందాం. ఓకే. ఆ తర్వాత మార్కెట్ పెరిగి నిజంగానే 18,100కు చేరుకోగానే అది ఓటీఎం నుండి ఏటీఎంగా మారిపోతుంది. కరెక్ట్. అప్పుడు దాని డెల్టా 0.4 నుండి ఆటోమేటిక్గా 0.5కి పెరిగిపోతుంది. డెల్టాలో వచ్చిన ఈ 0.1 మార్పుని కొల్చేదే గామా. వినడానికి ఇది అచ్చం కారు డ్రైవింగ్ లాగే ఉందే. డెల్టా అనేది నా కారులో ఉండే స్పీడోమీటర్ అయితే ప్రస్తుతానికి కారు ఎంత వేగంతో వెళ్తోందో డెల్టా చెబుతుంది. కాని గామా అనేది నేను కాలుతో నొక్కే యాక్సిలరేటర్ అన్నమాట. అబ్బా, భలే చెప్పారు. మార్కెట్ నా వైపు కదులుతున్న కొద్దీ యాక్సిలరేటర్ నొక్కినట్లు డెల్టా వేగం కూడా పెరుగుతూ పోతుందన్నమాట. 100% సరైన పోలిక ఇది. ఈ గామా వల్లే మార్కెట్లో అద్భుతాలు మరియు ఘోరాలు జరుగుతాయి. మార్కెట్ ఒక్కసారిగా భారీగా కదలడం మొదలుపెడితే ఈ గామా ప్రభావం వల్ల ఒకప్పుడు దూరంగా దేనికి పనికిరాదో అనుకున్న ఓటీఎం ఆప్షన్లు అమాంతం ఏటీఎం ఐటీఎంలుగా మారిపోతాయి. డెల్టాలు సెకండ్ల వ్యవధిలో పెరిగిపోతాయి. దాంతో 10 రూపాయలు పైమ్రీం జ్వరం 100 రూపాయలకు రాకెట్లాగా దూసుకుపోతోంది. ఆప్షన్ కొనుగోలుదారులకు ఇది లాటరీ తగిలినట్లు. అయితే ఆప్షన్లు అమ్మిన వారికి ఈ గామా అనేది ఒక పీడకల లాంటిదనమాట. ఖచ్చితంగా. సరైన రిస్క్ మేనేజ్మెంట్ లేకపోతే వారి అకౌంట్లు ఖాళీ అయిపోతాయి. గ్రేట్. సమయమంటే తీటా, ధరల కదలిక అంటే డెల్టా, ఆ కదలికల వేగమంటే గామా. ఈ మూడింటి మధ్య ఉన్న సంబంధం చాలా క్లియర్గా అర్థమైంది. కానీ మనం మార్కెట్లో అప్పుడప్పుడు ఇంకో వింత గమనిస్తూ ఉంటాం. ఏంటది? ఎలక్షన్స్ రిజల్ట్స్ అప్పుడో, బడ్జెట్ ప్రవేశపెట్టే ముందో, లేదా ఏదైనా పెద్ద గ్లోబల్ వార్త వచ్చినప్పుడో మార్కెట్ అకస్మాత్తుగా పిచ్చెక్కినట్లు ప్రవర్తిస్తుంది. ఆశ్చర్యమేమిటంటే ఆ రోజుల్లో మార్కెట్ పెద్దగా కదలకుండా ఒకేచోట ఉన్నా కూడా ఆప్షన్ ప్రీమియంలు ఒక్కసారిగా డబుల్ లేదా ట్రిపుల్ అయిపోతాయి. అసలు ఏమీ జరగకముందే ధరలు ఎందుకు ఆకాశాన్నంటుతాయి? ఆ ఉత్కంఠభరిత వాతావరణం వెనుక ఉన్న అసలు సూత్రధారి మన 4వ గ్రీక్, అదే వేగా. మార్కెట్ పరిభాషలో వేగా అంటే వొలటాలిటీ. మార్కెట్లో భయం, ఆందోళన లేదా అనిశ్చితి పెరిగినప్పుడు ఇంప్లాయిడ్ వొలటాలిటీ అమాంతం పెరుగుతుంది. వొలటాలిటీ పెరిగితే ప్రీమియంలు ఎందుకు పెరుగుతాయి? దీనికేమైనా లాజిక్ ఉందా? చాలా స్పష్టమైన మ్యాథమెటికల్ లాజిక్ ఉంది. ఏదైనా పెద్ద ఈవెంట్ ఉన్నప్పుడు మార్కెట్ ఎటువైపు వెళ్తుందో, ఎంత విపరీతంగా కదులుతుందో ఎవరికీ తెలీదు. అంటే మార్కెట్ భారీగా కదిలి ఆ దూరపు స్ట్రైక్ ప్రైజ్లను సైతం దాటిపోయే సంభావ్యత విపరీతంగా పెరుగుతుంది. ఈ సంభావ్యత పెరిగినప్పుడు ఆప్షన్ అమ్మేవారు చాలా ఆందోళనకు గురవుతారు. అంటే ఇంత రిస్క్ ఉన్నప్పుడు నేను తక్కువ ధరకు ఆప్షన్స్ ఎందుకమ్మాలి అని భయపడి ఆ రిస్క్ని కవర్ చేసుకోవడానికి ప్రీమియంలను అమాంతం పెంచేస్తారన్నమాట. అదే జరుగుతోంది. మామూలుగా 100 రూపాయలుండాల్సిన ఆప్షన్ కేవలం ఈ భయం లేదా వొలటాలిటీ వల్లే ఆటోమేటిక్గా 150కి చేరుకుంటోంది. ఒక్క నిమిషం. దీన్ని ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇక్కడొక భయంకరమైన ట్రాప్ కనిపిస్తోంది. అవును, అదేంటో చెప్పండి. ఉదాహరణకు ఒక ట్రేడర్ బడ్జెట్ రోజున మార్కెట్ పెరుగుతుందని కరెక్ట్గా అంచనా వేసి ఒక ఆప్షన్ కొన్నాడనుకుందా. కాని బడ్జెట్ ప్రసంగం అయిపోగానే ఆ అనిశ్చితి తొలగిపోయి మార్కెట్ శాంతించి వొలటాలిటీ ఒక్కసారిగా తగ్గిపోతే అప్పుడు వేగా క్రాష్ అయిపోయి ఆ ఆప్షన్ ప్రీమియం విలువ కూడా పడిపోతుందా? అంటే మార్కెట్ దిశను కరెక్ట్గా అంచనా వేసినా కూడా అకౌంట్లో లాభం బదులు నష్టమొస్తుందా? ఖచ్చితంగా నష్టం వస్తుంది. ఇదొక క్లాసిక్ ఉదాహరణ. దీన్నే మార్కెట్ భాషలో ఐవీ క్రష్ అంటారు. గతంలో ఎన్నో ఎన్నికల ఫలితాల రోజుల్లో ట్రేడర్లు ఇలాగే నిండా మునిగారు. ఉదయం 9 గంటలకు భయంతో ప్రీమియంలు ఆకాశంలో ఉంటాయి. కాని ఫలితాలు ఒక స్పష్టతకు రాగానే మధ్యాహ్నం కల్లా మార్కెట్లో ఆందోళన పోయి వొలటాలిటీ పడిపోతుంది. ఓ మై గాడ్! అంటే డెల్టా ప్రకారం మార్కెట్ కొద్దిగా పెరిగినా ఈ వేగ క్రాష్ అవ్వడం వల్ల 10 రూపాయలు పెరగాల్సిన ప్రీమియం 20 రూపాయలు పడిపోతుందన్నమాట. అవును. అందుకే ఏ ఈవెంటున్నా వొలటాలిటీ ఎక్కువగా ఉన్నప్పుడు గుడ్డిగా ఆప్షన్లు కొనడం కత్తిమీద సాములాంటిది. వేగ ఎప్పుడూ భయాన్ని క్యాష్ చేసుకుంటుంది. వావ్! మార్కెట్ కరెక్ట్గా అంచనా వేశాను కదా, నాకెందుకు నష్టం వచ్చింది అని తలపట్టుకునే ఎంతోమంది ట్రేడర్ల బాధ వెనుక ఉన్న రహస్యం ఇదే అనమాట. మరి ఇవన్నీ వదిలేస్తే ఆఖరి గ్రీక్ రో అని ఇంకొకటుంది కదా, అది మనల్ని ఎలా ప్రభావితం చేస్తుంది? రో అనేది నేరుగా దేశ ఎకానమీలో ఉండే వడ్డీ రేట్లను సూచిస్తుంది. నిజం చెప్పాలంటే భారతీయ మార్కెట్ రోజువారీ ఆప్షన్ ట్రేడింగ్లో దీని ప్రభావం డెల్టా, తీటా అంత ఎక్కువగా ఉండదు. సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతే లేదా తగ్గిస్తే మాత్రమే ఇది తెరపైకి వస్తుంది.
అంటే వడ్డీ రేట్లకు మార్కెట్కి సంబంధం ఉందంటారా? అవును, దీని వెనుక కాస్ట్ ఆఫ్ క్యారీ అనే కాన్సెప్ట్ ఉంటుంది. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు లక్షల రూపాయలు పెట్టి నేరుగా షేర్లు కొంటే ఆ డబ్బు బ్లాక్ అయిపోతుంది. అదే ఆ డబ్బును బ్యాంకులో పెట్టుకుని కేవలం కొద్దిగా ప్రీమియం చెల్లించి కాల్ ఆప్షన్ కొంటే మంచి రాబడి వస్తుంది కదా. రైట్. అందుకే వడ్డీ రేట్లు పెరిగినప్పుడు కాల్ ఆప్షన్లకు డిమాండ్ పెరిగి వాటి ధర పెరుగుతుందన్నమాట. దీన్నే పాజిటివ్ రో అంటారనుకుంటా. కరెక్ట్గా చెప్పారు. అదే సమయంలో పుట్ ఆప్షన్ల ధర తగ్గుతుంది. స్థూల ఆర్థిక వ్యవస్థ దృక్కోణంలో ఇది ముఖ్యం, కానీ ఇంట్రాడే చేసేవారికి ఇది పెద్దగా ప్రభావం చూపదు. ఈ లోతైన విశ్లేషణతో ఒక అద్భుతమైన విషయం స్పష్టంగా అర్థమైంది. ఆప్షన్ గ్రీక్స్ అయిన థీటా, డెల్టా, గామా, వేగా, రో ఇవన్నీ వేర్వేరుగా పనిచేసే అంశాలు కావు. అవును, అన్నీ కలిసి పనిచేస్తాయి. ఒక వంటకంలో ఉప్పు, కారం, మసాలా ఎలా ఒకేసారి కలగలిసి అసలైన రుచిని ఇస్తాయో, అలాగే మార్కెట్ సమయం, ధరల కదలిక వేగం మరియు భయం ఇవన్నీ ఏకకాలంలో అల్లుకుని ఆప్షన్ ప్రీమియంను శాసిస్తాయి. ఇవి కేవలం సిలబస్లో ఉండే గణిత సూత్రాలు కావు, వాస్తవ ఆర్థిక మార్కెట్లలో ఒకరి పెట్టుబడిని కాపాడుకోవడానికి అవసరమైన ప్రాథమిక ఢాలు మరియు కత్తులు అని అర్థమవుతోంది. చాలా చక్కగా చెప్పారు. యుద్ధభూమికి వెళ్లే ముందు ఆయుధాలు ఎలా వాడాలో తెలియకపోవడం ఎంత ప్రమాదమో, ఈ గ్రీక్స్ తెలియకుండా ఆప్షన్ ట్రేడింగ్ చేయడం కూడా అంతే ప్రమాదకరం. టైం డికే మనల్ని ఎలా కబలిస్తుందో, గామా ఎలా బౌన్స్ ఇస్తుందో, వొలటాలిటీ క్రష్ లాభాలను ఎలా అమాంతం మింగేస్తోందో అర్థం చేసుకున్న ట్రేడర్ మాత్రమే మార్కెట్లో నిలదొక్కోగలడు. అంటే రిస్క్ మేనేజ్మెంట్కి, ట్రేడింగ్ సైకాలజీకి ఈ జ్ఞానమే అసలైన పునాది అంటారు. ఎలాంటి సందేహం లేదు, ఇదే పునాది. ఎగ్జాక్ట్లీ. ఈరోజు చర్చను ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. మార్కెట్ వ్యవస్థ ఆప్షన్ ప్రీమియంలను ఇంత ఖచ్చితంగా రిస్క్ను మిల్లీమీటర్ల పేడాతో బ్యాలెన్స్ చేసేలా ప్రతి సెకను డిజైన్ చేసి నడుపుతున్నప్పుడు అసలీ గ్రీక్స్ గురించి కనీస అవగాహన, వాటి వెనుకున్న కఠినమైన గణితం గురించి ఏమాత్రం తెలియకుండా ట్రేడింగ్ యాప్ ఓపెన్ చేసి కొనేస్తున్న సామాన్య ప్రజల పరిస్థితేమిటి? వాళ్లు నిజంగానే ఒక వ్యూహం ప్రకారం తెలివిగా పెట్టుబడి పెడుతున్నారా? అది చాలా పెద్ద ప్రశ్న. అవును. లేక ఏమాత్రం అవగాహన లేని ఒక కాసినోలోకి వెళ్లి గుడ్డిగా జూదమాడుతున్నారా? గెలుపు అవకాశాలు తమ చేతుల్లో లేవని తెలియకుండా ఎందుకు ఆ ఎండలో పెట్టిన ఐస్క్రీంలాగా వాళ్ల కష్టార్జితాన్ని ఆవిరి చేసుకుంటున్నారు? రేపు ఉదయం మార్కెట్ తెరుచుకోగానే ట్రేడ్ వేసే ముందు ప్రతి ఒక్కరూ ఒకసారి లోతుగా ఆలోచించుకోవాల్సిన విషయమిది. ఇవాళ్టికి సెలవు.